ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఈ సమయంలో ప్రభువా, మిమ్మల్ని స్తుతించే బాధ్యతను మాకు ఇచ్చినావు. మేము ఆరాధించి ఘనపరిచి మహింపరిచినాము. అందును బట్టి స్తోత్రాలు తండ్రి. మీ ఆజ్ఞ మేరకు ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టె తిని ఆ పాత్ర త్రాగాలని మీరు సెలవిచ్చారు. కాబట్టి తండ్రి, వాక్యానుసారంగా పరీక్షించుకొని మీ బలలో చేయడానికి అనుగ్రహించండి, కృప చూపించండి. స్తుతిఘనత చెల్లిస్తూ, కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ తండ్రి, మీ యొక్క ప్రేమను, మీ దయను మేము కోరుకుంటున్నాం. మీ వాత్సల్యం కోరుకుంటున్నాం, మీ క్షమాపణ కోరుకుంటున్నాం. సహాయం చేయండి. వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగల జీవితం నాకు మాకు అనుగ్రహించవలసిన చేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దేవుడి వాక్యంలో నుండి కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16, 17 వచ్చిన మనం అందరం కలిసి చదువుకుందాం. దైవ గ్రంథం ఉన్న వాళ్ళు కూడా చదవండి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 16, 17 వచ్చిన మనం అందరం కలిసి చదువుకుందాం. మనము దీవించు ఆశీర్వచన పాత్రను త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొంచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయము 14 వచనం 15 వచనం చదువుకుందా. 14, 17 యోహాను సువార్త 5వ అధ్యాయం 14, 17. అటు తరువాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్టు ఇక నువ్వు పాపం చేయకమని చెప్పగా, వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. 16 వచనం. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. ఇక్కడ మనకు తెలిసినటువంటి వృత్తాంతం మనకు బాగా తెలుసు. బెతస్దా కోనేటి దగ్గర మరి 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక మాట చెప్పుకోవాలంటే పడిపోయి ఉన్నాడు, నడవలేకపోతున్నాడు. మరి నడిచే స్థాయి ఉందో లేదో తెలియదు, కానీ 35 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర ఉంటే ప్రతిసారి దేవదూత వచ్చి ఆ కోనేటిలో నీళ్లు కదిలించినప్పుడల్లా తాను వెళ్ళాలని కోరుకుంటున్నాడు, కానీ వెళ్ళలేకపోయినాడు. ఒకవేళ తాను వెళ్ళే సమయానికి వేరే ఒక వ్యక్తి వచ్చి ఆ కోనేటిలో దూకడం ద్వారా మరి తనకు స్వస్థత కలగడం లేదు. ఎవరైతే మొదటగా దిగుతారో వాళ్ళకి స్వస్థత కలుగుతూ ఉంది. ఈ వ్యక్తి ఆ స్థానంలో అలాగే ఉన్నాడని తెలుసు. ప్రభు తన దగ్గరకు వచ్చి నీవు స్వస్థపరచగోడుచున్నావా? చూడండి 6వ వచనం చదవండి. ఎవరైనా 6వ వచనం చదవండి. 6వ వచనం. యేసు వాడు పడి ఉండట చూచి ఎరిగి వాని నడుగు స్వస్థపరచగోడుచున్నావా? చూడండి, అంటే ఇక్కడ 8వ వచనంలో యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. నడిచానంటే అర్థం ఏంటి? వాడు పడిపోయి ఉన్నాడు, నడవలేడని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు ఈ బెతస్దా కోనేటి దగ్గర ఉన్న వ్యక్తికి 30 సంవత్సరాల నుంచి స్వస్థత లేక అలాగే పడున్న వ్యక్తిని గురించి దేవుడు రాయించి పెట్టాడు. ఈ వ్యక్తికి జీవితంలో దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడండి.
మరి కోనేటి దగ్గర ఎదురు చూడాల్సిన అవసరం లేదు, దేవదూత ఎప్పుడు వస్తుందో అని కాసుకోవాల్సిన అవసరం లేదు, అన్నం నీళ్ళు మానేయాల్సిన అవసరం లేదు, దాని కొరకే ఎదురు చూడాల్సిన అవసరం లేదు. తానికి ఇప్పుడు ఒక గొప్ప స్వస్థత ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కలిగింది. తన పరిపెత్తుకున్నాడు, లేచి వెళ్ళిపోయినాడు. ఇంత గొప్ప ఉపకారము, ఇంత గొప్ప మేలు, ఇంత గొప్ప స్వస్థత తన జీవితంలో జరిగి ఉండడము 38 సంవత్సరాల నుంచి ఎవరూ చేయలేని ఒక గొప్ప కార్యము తాను చూడగలుగుతూ వచ్చాడు. ఇంకెవరు కూడా చూడలే, అక్కడ ఇంకెవరు కూడా చూడలేదు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఏమిటి చూడండి, నీ పెరుపెత్తుకు నడుమని నీవు చెప్పిన వాడెవడని అడిగాను. అంటే ఆ వ్యక్తి నడుస్తూ ఉంటే అక్కడ ఉన్న వారని అడిగారు, ఒరే ఎప్పుడు నడుస్తున్నావు నువ్వు, కోనేట్లో ఏమైనా దిగినావా, దేవదూత నీళ్ళు కూడా కదిలించలేదు కదా, ఎట్లా నడిచినావు నువ్వు అని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పిన సమాధానం, ఎవరో ఒక వ్యక్తి నువ్వు లేచి నడు అన్నాడు, నేను నా పరిపెత్తుకుని నేను నడుస్తున్నాను. ఆ మాట ఆ ప్రజలందరూ కూడా విన్నారు. ఈ సందర్భం జరిగిన తర్వాతనో మరుసరోజు చూడండి, అక్కడ మాట ఉంది 14వ వచనం, అటు తర్వాత యేసు దేవాలయంలో వాణిని చూచి, అటు తర్వాత దేవాలయంలో వాణ్ణి చూచినాడు. ఎన్ని రోజులు జరిగిందో మనకుగా తెలియదు, మొత్తాన్ని మాత్రం జరిగింది. వెంటనే స్వస్థత పొందిన వాడు యేసుప్రభు వారిని గుర్తుపట్టాడు. యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు స్వస్థత పొందినావు, మరి ఎక్కువ కీడు నీకు కలక్కోకుండా నువ్వేం చేయాలా, పాపము చెయ్యాకు అని చెప్పాడు. చెయ్యాకు అని చెప్పినప్పుడు ఈ వ్యక్తి ఎలాంటి దుర్మార్గుడో, ఎలాంటి యొక్క విశ్వాసఘాతకుడో మనం ఒకసారి గుర్తించుకోవాలి. వెంటనే వెళ్ళాడు, చెయ్యాకు అనగానే వెళ్ళి పరిచయులకు, శాస్త్రులు, యాజకులకి ఏం చెప్పినాడు, నన్ను స్వస్థపరిచిన వాడు ఎవరండి, యేసే. తాను చెప్పినటువంటి ఆ మాటను బట్టి యేసుప్రభు వారు హింసింపబడ్డాడు. చూడండి ఒక మాట ఉన్నాడా 16వ వచనంలో, ఈ కార్యములు విశ్రాంతి దినమున చేసేందున యూదులు యేసును హింసించిరి. ఎంత దుర్మార్గుడు అండి వీడు. చేసిన మేలులను, చేయబడిన మేలులను మరచినటువంటి వ్యక్తి. తాను యాజకులకి, పరిచయులకి, శాస్త్రులకి నన్ను స్వస్థపరిచిన వాడు యేసే. ఆ సందర్భాల్లో, ఆ దినాల్లో ఎలా ఉండేదంటే, యేసు ప్రభు వారిని అంగీకరిస్తే, యేసు ప్రభు వారు దేవుని కుమారుడని అంగీకరించిన వాడికి వెలివేయబడినటువంటి స్థితిలో మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారి పైన ఎన్నో నిందలు పడుతూ ఉంటున్నాయి. అయితే స్వస్థపరచబడిన ఈ వ్యక్తి తాను స్వస్థపరచబడ్డాడు, ప్రభు చెప్పాడు నువ్వు ఇంకా ఎక్కువ పాపం చేయకు, స్వస్థపరచబడ్డావు అని చెబితే వాడు వెళ్ళి ఆ యాజకులకి, పరిచయులకి అందరూ కూడా యేసే నన్ను స్వస్థపరిచాడని చెప్పాడు. తాను చెప్పిన ఒక్క మాటను బట్టి అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, యేసు ప్రభువు వారిని వాళ్ళు హింసించారు. అంటే ఏ పరిస్థితిలో ఈ వ్యక్తి ఉన్నాడు, ఎలాంటి వాడుగా ఉన్నాడు. మనము ఆరాధన చూసుకున్న మెఫీబోషెతు విషయంలో గమనిస్తే, మెఫీబోషెతు తనకు కలిగినటువంటి ఉపకారాలు, దావీదు మహారాజు తన తండ్రిని బట్టి చేసినట్టు కార్యములన్నింటిని కూడా గుర్తించుకుంటే, దావీదు మహారాజు మరి పారిపోయే సమయంలో, తిరిగి తన కుమారుడు అబ్షాలోము చనిపోయిన తర్వాత తిరిగి వచ్చే సమయంలో మెఫీబోషెతు ఎలా ఉన్నాడంటే, కాలు కడుక్కోలేదు, స్నానం చేయలేదు, గడ్డం కూడా తీసుకోలేదు. రాజు వచ్చేంత వరకు కూడా మరి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ సందర్భాల్లో ఎన్నో నిందలు, అపనిందలు మెఫీబోషెతు పైన పడ్డాయి. మరి ఎన్నో అపనిందలు, రాజా దావీదు మహారాజా నువ్వు పోతే మరి తన రాజ్యం ఇస్తారు ప్రజలు అనుకొని మెఫీబోషెతు రాజు మరి ఆ కోటలోనే ఉన్నాడని అపనిందలు పడినప్పటికీ కూడా వాటన్నింటిని లెక్క చేయక మెఫీబోషెతు దావీదు వచ్చేంత వరకు కూడా మరి స్నానం చేయలేదు, కాలు కడుక్కోలేదు, గడ్డం కూడా తీసుకోకుండా అలాంటి బట్టలతో అలాగే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దావీదు చేసిన మేళ్ళు మెఫీబోషెతు మరచిపోలేదు. అయితే దేవుడు చేసిన మేలు ఈ యొక్క 38 సంవత్సరాల కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి మర్చిపోయినాడు. ఎప్పట్లో మర్చిపోయినాడండి? క్షణాలలో మర్చిపోయినాడు.
తనను మరిచిపోయి యేసు ప్రభు వారిని గురించి మరి పరిశీలక శాస్త్రులకు చెప్తే ఆయనకి ఏమైనా సన్మానం జరిగిందా? యేసు ప్రభు వారిని ఏం చేశారు? వాళ్ళందరూ కూడా హింసించారు. ఈ దినాల్లో మన జీవితాలు ఎలాగున్నాయి ఒక్కసారి మనం గుర్తించుకోవాలి. దేవుడు మనకు చేసిన కార్యాలు, దేవుడు మనకు చేసిన ఉపకారాలు, దేవుడు మనకు చేసిన మేళ్ళు అన్నిటిని బట్టి ఒకసారి మనము ఆ యొక్క మెఫీబోషెతు స్థానంలో ఉన్నామా, లేకపోతే స్వస్థపరచబడి ప్రభువుని హింసించడానికి కారకుడైనటువంటి ఆ వ్యక్తి స్థానంలో ఉన్నామా? మనం ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. మొట్టమొదటిగా మనం చూస్తే ఏమని పరీక్షించుకోవాలా అనేది మనం గుర్తిస్తే, మేలు ఎంత మేలు చేశాడు దేవుడు మనకు. మన జీవితంలో చాలా గొప్ప మేలు చేశాడు. దయచేసి తలపైన గుడ్డలు వేసుకోరండి స్త్రీలు, తలపైన గుడ్డలు వేసుకోవాలి. మిమ్మల్ని మేము మర్చిపోకూడదు. తలపైన గుడ్డలు వేసుకోవాలా, మిమ్మల్ని మేము మర్చిపోకూడదు. అర్థమైందా? అందుకే ఒక చున్నీ తీసుకొని కట్టేసుకోండి తలకి. ఎంత మేలు చేశాడు మనకందరికీ తెలుసు కదా. మన జీవితంలో దేవుడు మనకు ఎంత మేలు చేశాడో మనకుగా తెలుసు, నీకెవరు కూడా తెలియదు. అయితే ఎలాంటి మేలును మనము పొంది ఎలాగ ప్రవర్తిస్తుంటున్నాం, దేవుని విషయంలో మనం ఎలాంటి యొక్క మేలును పొందాము? ప్రియమైన వారులారా, దేవుడు మనకు చేసినటువంటి మేలు విషయమై మనం ఎలాగ ఉంటున్నాం? బైబిల్ గ్రంథంలో మనకు చెప్పబడిన మాట ఏంటంటే, మేలుకు మనము మేలే చేయాలి కానీ కీడు ఎప్పుడు కూడా చేయకూడదు. ప్రియమైన వారులారా, మనకు చేసింది ఎవరి మేలు? దేవుడు చేశాడు. మరి దేవుడి విషయమై మనం ఎలాంటి మేలును మనము జరిగిస్తున్నాం చూడండి. మనం కొన్ని విషయాలు మనం గుర్తిస్తే, కీర్తన గ్రంథం 35వ అధ్యాయం, కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 12వ వచనం చదవండి ఎవరైనా. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. 38:20 చదవండి. 38:20. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు అంటే ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, మనము మేలు చేసే వారంగానే ఉండాలి. ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించేటువంటి స్థితి కలిగిన వారంగా ఉండాలి. ఇతరులకు బాధను కలిగించే వారంగా మనం ఉండనే కూడదు. మన యొక్క జీవితంలో మనము ఇతరులు మనకు బాధ కలిగించారని మనము కూడా ఇతరులకు బాధ కలిగించే వారంగా ఉంటాం. ఇతరులు మనకు మేలు చేసింది కాదు కానీ మనము ఒక మాట మనం ఆలోచిస్తే, మన జీవితంలో ఇన్ని దినాలు బతికిన దినాల్లో మనం లెక్కేసుకుందాం, మేలు ఎక్కువ చేశామా కీడు ఎక్కువ చేశామంటామా? చెప్పండి. ఇన్ని దినాలు మనం బ్రతుకున్నాం కదా, మన దినాల్లో మేలు ఎక్కువ చేశామా కీడు ఎక్కువ చేశామా? చెప్పండి. మేలు శాతం ఎక్కువ ఉందా, మంచి చేసే శాతం ఎక్కువ ఉందా మనలో, కీడు చేసే శాతం ఎక్కువ ఉందా? మనకు బాగా తెలుసు మనం ఎంత మేలు చేశామో ఎంత కీడు చేశామో. సరే, జీవితంలో రక్షింపబడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ప్రభువుని అంగీకరించిన తర్వాత నుంచి, ప్రభువు మేలు పొందిన తర్వాత నుంచి ఎంతవరకు మేలు చేశాం, ఎంతగా కీడు చేశాం, ఎంతగా బాధించాం? ఎవరినో బాధించం. ప్రియమైన వారలారా, మనము కీడు సంభవింపజేసేది, కీడు కలిగించేదంతా కూడా దేవునికే. చూడండి, ప్రభువు ఆ యొక్క వ్యక్తికి 30 సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తుడైన వ్యక్తికి ఎంత మేలు చేశాడు. నువ్వు లేచినడు అన్నాడు, లేచి నడిచాడు. తనకు తెలిసిపోయింది, ఎవరే నిన్ను స్వస్థపరిచాడు, ఎవరో నాకు తెలియదు అన్నాడు. ప్రభు అన్నాడు, నువ్వు మేలు పొందావు, ఇక మీదట నువ్వు పాపం చెయ్యాలి, స్వస్థత పొందినావంటే ప్రియమైన వాళ్ళరా, ప్రభువును వాడు వెంటనే హత్తుకొని, లేకపోతే ఆయన పాదాల చింతపడి, ప్రభువా ఎంత గొప్ప మేలు చేశావు ప్రభువా నాకు అని అనాల్సింది పోయేవాడు ఏం చేశాడు చెప్పండి? చెప్పాలి. పోయి యాజకులకు పరిచయాలకే వీడంత దుర్మార్గుడు. చూడండి, పుట్టుగుడ్డివాడు ఏం చేశాడు చెప్పండి? పుట్టుగుడ్డివాడు 9వ అధ్యాయం యోహాను సువార్తలో, నిన్నెవడరా స్వస్థపరిచిందంటే యేసు అనేవాడు, ఆయన స్వస్థపరిచాడు అంటే, మరి ఆయన దేవుడిగా అంగీకరిస్తావా అంటే, అవును దేవుడిగా అంగీకరిస్తా, మేమనందరం అంగీకరించు, మీరు అంగీకరించారు నాకు అనవసరం, నేను మాత్రం ఆయన దేవుడిగా అంగీకరిస్తాను, నన్ను స్వస్థపరిచాడు, నాకు కల్పించినాడు.
వెంటనే మరి వాళ్ళందరూ కలిసి ఈ వ్యక్తిని గుడ్డివాడిని మరి వెలివేసేశారు. యవనస్తుడు వెలివేసేశారు. వాడు కూడా దేవాలయంలో ఉన్నాడు. ప్రభు వచ్చినాడు. ప్రభు తనతో మాట్లాడుతున్నాడు. నువ్వు స్వస్థత పొందినావు కదా, జీవం చూసినావు కదా అంటే, అవును ప్రభువా, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. మరి ఆ వ్యక్తి ఎవరో నేను చూస్తే నేను ఎంతో కృతజ్ఞుడై ఉంటాను. నేనే ఆ వ్యక్తిని. వీడు కూడా పోయి చెప్పచ్చు కదా, చెప్పండి, నన్ను స్వస్థపరిచేదే ఏసే. ఎందుకు చెప్పాలి ఈ గుడ్డోడు? వీనికి కృతజ్ఞత అనేది ఉంది, కృతజ్ఞత తెలుసు. వెంటనే ప్రభు పాదాలు సిద్ధపడుతున్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం చదవండి. మేలు చేసిన వ్యక్తిని ఎప్పుడు కూడా మేలు మరచిపోలేని వారు. ఈ దినాల్లో కీడు చేయాల్సినంత అవసరం లేదు, కానీ మేలు మరిచిపోకోకుండా ఉంటే చాలు. ఒకవేళ మనం కీడు చేసేటువంటి స్థాయి కీడు చేసే విషయంలో మనం దూరంగా ఉండి మేలు చేయకపోయినా కూడా పర్వాలేదు. ఇతరులకు మాత్రం మనం కీడు అనేది కీడు అంటే అర్థం ఏమిటి? ఏదో పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. మనం ప్రియమైన వాళ్ళరా, మనము ఇతరులను బాధించడమే కీడు, ఇతరులను వేధించడమే కీడు, ఇతరుల మనసులను వేధించడమే కీడు. ఒక మాట చెప్పుకోవాలంటే దేవుని మనసును బాధించడమే. ఈ దినాల్లో మనము ఎంత మేలుకు ప్రతిగా మేలు చేస్తున్నామా లేదా కీడు చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచిద్దాము. దేవుడు మనకి ఎంత మేలు చేశాడండి అంటే, ఒక ఉదాహరణ చెప్తా. మనము ఏమీ లేని స్థితిలో ఉంటున్నాం. ఒక దినాన మన కుటుంబానికి మనకు తినేదానికి కూడా స్థితి లేదు. దేవుడు ఉన్నట్టుని మనల్ని మన కుటుంబాన్ని ఆశ్రయించాడు, కాదని చెప్పడం లేదు. ఒక స్థాయికి మనల్ని తీసుకొచ్చాడు. అయితే మనము ఆ స్థాయిలో ఉన్నప్పుడు తక్కువ స్థాయి ఉంటారు కొంతమంది, మరి బీదవారు ఉంటారు కొంతమంది. వారిని చూసినప్పుడు మనము అసహించుకుంటాము, ద్వేషిస్తాము, త్రోసివేస్తాము. మరి మనము వారికి ఎంతో బాధిస్తాం. అయితే మనము కూడా ఆ స్థాయిలో ఉన్న వారిని మనము మరచిపోయి ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, మనము ఏ స్థాయిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చించి మనకు మేలు చేశాడో, మనము ఏ స్థాయిలో ఉన్నప్పుడు కూడా మనం ఇతరులకు మేలు చేసేదానికి చూడవలసిన వారంగా ఉన్నాం. మనకు అన్ని పైకి మరి దేవుడు ఆశీర్విస్తే మనం కూడా పైకి చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, దావీదు మహారాజు జీవితం కూడా అలాగే ఉంది. దావీదు మహారాజు తను ఏ స్థాయిలో ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వించాడు, దేవుడు మేలు చేశాడు. అయితే తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని ఎప్పుడు కూడా కించపరిచినట్టుగా, లేకపోతే వారికి మేలు చేయకోకుండా వారిని నాశనం చేసినట్టుగా మనం చూడలేం. తన స్థాయి తనకు తెలుసు, తన జీవితం తనకు తెలుసు, దేవుడు తను ఎలాగ ఆశీర్వించాడో తనకు తెలుసు. ఇదనా దేవుడు మనకు అన్నీ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మేలులను మర్చిపోతాం, ఇతరులకు మంచి చేయడం మర్చిపోతాం, ఇతరులకు కీడు చేయడానికే ఎక్కువగా ఆలోచిస్తాం. ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి ఆలోచించు. స్వస్థపరచబడిన వాడు తన జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదం పొందాడు, ఎంత గొప్ప మేలు పొందాడు. ఎవరూ చేయలేని మేలు పొందితే ఆ వ్యక్తి క్రీస్తుకు మరి హింస కలగజేయడానికి కారణమవుతూ వచ్చాడు. ఇదినాన మన జీవితాలు ఎలా ఉన్నాయి మనం ఒక్కసారి ఆలోచించుకుందాం. మేలు చేసే స్వభావం ఉందా? మేలు చేసే వారంగానే ఉన్నామా? మనలో కీడు చేసే స్వభావం ఉందా? కదండి, మనకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, మనము పాములాగా ఉన్నామా అనిపిస్తుంది కదా. పాములాగా ఉన్నామా, పావురంలాగా ఉన్నామా? చెప్పండి, చెప్పాలి. పాముకి ఏం చేస్తారు మనకు తెలుసు కదా. పాము స్వభావం ఏమిటి? అది కాటేసేదే కదా. కొద్దిగా విషం పోయినా కూడా మళ్ళీ కొన్ని రోజులకి ఏమవుతుంది, దాంట్లో విషం వస్తుంది. దాని స్వభావం ఏమిటి? నువ్వు పాలు పోయి ఏమి చేయి, దాని స్వభావం ఏమిటి? నేను కాటేయడమే నా స్వభావం. అంటే ఏమిటి? ఇవి ఎంతగా పెంచుకున్నా సరే అది ఖచ్చితంగా మరి కరవడము, విషములో తనలో నుంచి రావడం, మేలనేది లేదు. మరి పావుర విషయమే ఆలోచిస్తే చెప్పండి, పావుర విషయమే కీడు చేస్తుందా పావురం? పావురము ఎంత మాత్రం కూడా కీడు చేయదు. ప్రియమైన వాళ్ళరా, అది బెదిరిపోయేది. ఎంత బెదిరించినా కూడా మరి భయపడిపోయేదే కానీ
ఇతరులకు ఎంత మాత్రము కీడు చేయదు పావురం. అందుకే ఆయన పావురపు స్వభావం. అర్థమైంది కదండి. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత మరి ఆయన ఒడ్డుకు వస్తే పరిశుద్ధాత్మ పావురము వలె అనే మాట మనకు చెప్పబడతారు. ఆ స్వభావం మేలు చేసే స్వభావం ఈ దినాల్లో మనం కలిగి ఉండాలి. చివరి దినాలకు వస్తుంటున్నాం. నీ జీవితంలో ఎంతమందికి ఏ విధానంలో మేలు చేయగలుగుతుంటున్నా? మేలు చేయడానికి ఇష్టపడుతున్నావు. మేలు చేయడం అంటే ఏంటి? మంచి వారికి మేలు చేయడమేనే కాదు. మేలు చేస్తే మనం ఎవరికి మేలు చేస్తాం చెప్పండి? మంచి వారికేనా? మరి ప్రభువు యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది చెప్పాలి? ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది? కూర్చొని బాగా చైర్లో నిద్రపోతున్నారు కనుక ఫ్యాన్ వేసుకోండి, ఇంకా బాగుంటుంది. నిద్రపో వినాలి. నా దిక్కు చూస్తే కదా మీకు. మంచివారికే మనం మేలు చేస్తే ఏముంటుంది? ప్రభు ఏమన్నాడు? చెడ్డవారికి కూడా మనం ఏం చేయాలా? మేలు చేయాలి. ఇది ఏ స్వభావం? ఇది దైవికమైన స్వభావం. లోక స్వభావం ఏమిటి? మంచివారికి మాత్రమే మేలు చేసే. దైవిక స్వభావం చూడండి ఎంత వ్యతిరేకంగా ఉంటుందో. అది చేయడం చాలా కష్టమే. చాలా కష్టం కాదు, చాలా చాలా కష్టం. మన మనసు కూడా ఒప్పుకోదు, కానీ అదే చేయాలి. యేసు ప్రభు చేసింది కూడా అదే. ఆయన అందరికీ తనను హింసించబోయే వారికి, తను కొట్టేవారికి, మరి తనను దూషించిన వారికి మేలే చేశాడు. కానీ చూడండి ఆయన జీవితం అంతా చూడండి 3.5 సంవత్సరంలో ఎక్కడ కీడు ఎంత మాత్రము చేసినట్టు మనకు కనబడుతుందా? కీడు చేశాడా? చచ్చిపోయే సమయానికి కూడా ఆయన మేలే చేశాడు. ఈ స్వభావం వల్ల రావాలి. అప్పుడే మనము కృతజ్ఞత కలిగిన వారంగా ఉంటాం. ఈ స్వభావం లేకపోతే మేలుకు కీడు చేసే స్వభావం ఎవరి స్వభావం అంటే దయ్యం స్వభావం, సైతాన్ స్వభావం. మేలుకు కీడు చేసే స్వభావం ఇది మనం కలిగి ఉండకూడదు. ప్రియమైన వాళ్ళరా, దైవబిడలంగా ఆయన చేత స్వస్థపరచబడిన వారంగా, ప్రభు చేత రక్షింపబడిన వారంగా మనము ప్రభు యొక్క బలలో చేయవేసేవారు. మనము దైవికమైన లక్షణాల్లో యేసుక్రీస్తు వారి లక్షణాల్లో ఒకటి ఏంటంటే మేలు చేయడము. బైబిల్ గ్రంథంలో ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం చదవండి ఎవరైనా. మేలు చేయుట నీ చేతనైనప్పుడు, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయవద్దు. మేలు చేయడం నీ చేతనైతే దాన్ని పొందేవారికి నువ్వు వెనుక తీయదు. చేతనైతే మనం మేలు చేసే చేతనయ్యే స్వభావం ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలని చెప్తామండి? మనుషులను బట్టి మనం వారికి ఎంత మాత్రం మేలు ఏమిరా వారికి మేలు చేస్తే ఏమొస్తుంది? వాడి స్వభావం మారుతుంది అంటే స్వభావం మారదు. నిజంగానే వాడి స్వభావం మారదు. కానీ ఆ యొక్క మేలు చేసేటువంటి స్వభావాలు ఉన్నప్పుడు, చెయ్యగలిగేటువంటి సామర్థ్యం ఉన్నప్పుడు, చెయ్యగలిగేటువంటి స్థాయి ఉన్నప్పుడు చెయ్యడమే మన యొక్క ధర్మం. కాబట్టి దేవుడు ఆ యొక్క బెతస్తా కోరిన దగ్గర ఉన్న వ్యక్తికి ఎంత మేలు చేశాడో ఒకసారి గుర్తించుకుంటే నువ్వేమి ప్రభువుకేమి కోటగోడలు అర్పించాల్సిన అవసరం, చేయాల్సిన అవసరం లే. ప్రభువును బాధించేదానికి వాడు కారకుడయ్యాడండి. ఎంత దుర్మార్గుడు అన్నాడు. ప్రభువును బాధించడానికి వాడు వెళ్ళి చెప్పాడు, నన్ను స్వస్థపరిచింది యేసే అన్నప్పుడు యూదులైన వారు ఆయనను హింసించారు. వాడు మేలు చేసినట్ట కీడు చేసినట్ట? ప్రభువుకి చెప్పండి. మేలు చేశాడా వాడు? ఎంత కీడు చేశాడు వాడు? మన జీవితంలో దైవికమైన కార్యాల విషయంలో, దేవుని విషయంలో మనం ఎంత మాత్రం కీడు ఎంత మాత్రము చేయకూడదు. అంటే ఒక మాట గుర్తించుకోవాలంటే దేవుని కార్యాలను చెడగొట్టే పనులు ఏదైతే చేస్తామో అది కీడుతో సమానము. నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు, మౌనంగా ఉండు. ఇంకొకడు దుర్మార్గుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, బిలాం అనేటోడు కదండి. బిలాం మనకు తెలుసు కదా. బిలాం గురించి ఏం చేశాడు? బాలాకు వచ్చి నువ్వు వచ్చి యెహోవా పేరట వీళ్ళందరినీ శపించాడు. ప్రభు మాట్లాడుతున్నాడు బిలాంతో, వాళ్ళందరూ కూడా ఆశ్రయింపబడిన వారు, నువ్వేమనకూడదు నువ్వు అంటే, సరే ప్రభు అన్నాడు. మళ్ళీ ఆశ పుట్టింది, డబ్బు ఎక్కువ ఇస్తున్నాడు అనే లెక్క. సరే వెళ్ళాడు.
ప్రభుతో మరి ప్రభు అన్నాడు, నేను చెప్పిందే నువ్వు చేయాలి. సరే ప్రభు, అలాగే 4 సార్లు కూడా దేవుడు దీవించాడు. అయితే వీడు అలాంటి దరిద్రుడు చూడండి, పోయేటప్పుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలుకి అందరికీ ఏం చేశాడు, నాశనకరమైనటువంటి మాటను చెప్పిపోయినాడు కదా. నన్ను దేవుడు దీవించమన్నాడయ్యా అని చెప్పి సైగ్గా పోయి బాలాకుతో అన్నాడు, ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు వాళ్ళ నాశనం చేయాలంటే ఒకటే ఒక సూత్రం, నువ్వు మీ స్త్రీలను ఈ యొక్క రాజ్యంలోకి పంపించి అవస్థలైన వారిని, వాళ్ళంతా వాళ్ళు నాశనం అవుతారు చూడండి అన్నాడు. చూడండి ఎంత చక్కటి మాట. అంటే వాడు చెప్పింది మంచిది చెప్పినాడా చెడు చెప్పినాడా? ఇశ్రాయేలుకు నాశనానికి కారకుడు అయినాడు. చూడండి యూదా రాసిన పత్రిక అనుకుంటా, యూదా రాసిన పత్రిక బిలాము అనే మాట ఉంది కదా, ఒకటో అధ్యాయం 11వ వచనంలో యూదా రాసిన పత్రిక 1:11. వారు కయ్యను నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. బిలాము నడిచిన తప్పు త్రోవలో కదండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం అసలైన మాట అదే చూడండి. అది చదువు. నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేవనగా ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకులకు నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు నీలో ఏం చేశాడు చెప్పండి? దేవుని బిడ్డలకు వాడు కీడు చేశాడు. దేవుడు మరి నాకు ఆపేశాడే, డబ్బు ఆపేశాడే, ధనం ఆపేశాడే, ఏం లేకుండా చేశాడే, ఎక్కడైనా సరే మరి వీళ్ళకు కీడు చేయాలి. వీళ్ళ వాళ్ళ మౌనంగా ఉండింటే సరిపోయింది, కానీ పోయేటప్పుడు బిలాముకు బోధించేశాడు, విగ్రహారాధన చేపించేయి, పాప సంబంధం ఇది మీరు చేపించి వాళ్ళంతా వారు నాశనం అయిపోతారని చెప్పాడు. అలాగే జరిగింది సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము మేలు చేయలేకపోయినా పర్వాలేదు, కానీ కీడు చేయడం అనేది మనకే నష్టము. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం. మన జీవితంలో ఆ యొక్క 35 సంవత్సరాల నుంచి మేలు పొందినటువంటి ఆ వ్యక్తి, రోగిస్తున్న వ్యక్తి దేవునికి హింస బాధ కలగజేశాడు, మేలు చేయలేకపోయినాడు. రెండోది మనం చూస్తూ ఉంటే ప్రభువును హింసించడానికి కారణమైనాడు. మేలు చేయలేకపోయినాడు, ప్రభువును హింసించడానికి వాని జీవితము వాడికి ఇంత మేలు చేస్తే ఆ మేలు ప్రభువుకు హింసకు కారణమైంది. ఏమిటి ప్రభు హింస కారణమైంది అని మనం చూస్తే వాడు దేవుని బాధ పెట్టిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, మనకి ఏదైనా మనం మేలు చేస్తే, అరే ఒకసారి గొడవ సంఘంలో జరుగుతూ వచ్చింది, నాకు తెలిసిన సంఘంలో. మరి అక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితిలో మరి ఒక వ్యక్తి యొక్క కుమారుడు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు. నేను కూడా గట్టి మాట్లాడుతున్నా, నువ్వు పిల్లవాడివి, మాట్లాడద్దు, నువ్వు అది ఇది, నువ్వు అసలు మాట్లాడద్దు, నువ్వు చిన్నపిల్లవాడు, నీకు ఆ యోగ్యత లేదని చెప్తా ఉంటే ఎవరిని తెచ్చినావు, ఎవరిని చేసినావు, ఏదైనా పనులు దేవుడి పనులు చేస్తూ ఉంటే అడుగుతాడు కదా, ఎవరిని చేసినావు, ఎవరి పని చేసినావు అడుగుతుంటే చెప్పులు షాడు తెచ్చినానండి. ర్యాకులు తెలుసా? ర్యాక్ మాలో ఇంట్లో పెట్టుకున్న ర్యాకులు ఉంటుందా? చెప్పులు షాడు చేపిలేకపోయినారు 5,000 పెట్టి 2,000 పెట్టి ర్యాకులు తెచ్చి ఫిట్టింగ్ చేసుకోవచ్చు, అక్కడే పెట్టుకోవచ్చు. ఎవడు తెచ్చినావు అన్నాడు. అదే మీ నాయన అడిగి నేను తెచ్చాను, ఎవరు అడగలేదంటే నా పక్కన కూర్చొని నాకు అసలు చెప్పలేదన్నాడు. ఆయన చెప్పకుండా సంఘ పెద్ద చెప్పకుండా తెస్తే ఏమైనా ఉంటుందా చెప్పండి? సరే నువ్వు చేయలేకపోయినా కానీ నేను తెచ్చినా, నాకు చెప్పలేదంటాడు. మరిని ఇదేంద్రా ఈ మాట అన్నాడు. అది 2-3 సార్లు అన్నాడు. ఎంత బాధ వేసిందంటే అతని కుమారుడు అన్నదానికంటే నాకు చెప్పలేదనే అబద్ధమైన మాట నా హృదయంలో అసలు బల్లంలా గొలిచింది. 2,000 కోసం నేను చెప్పలేదన్నాడు. ఇంత దుర్మార్గులు కూడా ఉంటారా నాయన? అంటే మనుషుని హింసించడం అంటే ఏంటంటే ఇలాంటి పరిస్థితులే.
హింస. వాడు ఎవరో నాకు తెలియదయ్యా అని ఒకవేళ గమ్ముగా కామ్గా ఉండింటే సరిపోయిందేమో కానీ ఆ యొక్క వ్యాధిగ్రస్తుడు యేసుప్రభు అనే కల యేసుప్రభుని హింసించినాడు. ఆయనకి ఎంత బాధ కలగజేసినాడో వాడు ఒక్కసారి గుర్తించాడు. మనము అనేకమైన స్థలాలు అనేకమైన రీతిలో ఈ సందర్భాలే కాదు, దేవుని బాధ పెట్టిన సందర్భాలు మన జీవితాల్లో ఉన్నాయి. లేవంటావా? చెప్పండి. దేవుని బాధ పెట్టడం లేదా? ఏ విధానంలో బాధ పెట్టామండి? ఎట్లా బాధ పెడుతుంటున్నాం మనం? మనకు తెలియకోకుండానే దేవుని యొక్క మనసు మన విషయమే బాధపడుతూ ఉంటుంది. మనకు తెలియకోకుండా మనం చేసే విషయాలు. అందుకే ఎఫెసీ పత్రికలో అంటాడు, మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే అర్థం ఏమిటి? దేవునికి ఇష్టం లేని కార్యములు చేసి ఆయనను బాధ పెట్టడమే, ఆయనను హింసించడమే, ఆయన ఆత్మను హింసించడమే. ఇంకో మాట చెప్పుకోవాలంటే ప్రభువును బాహటంగా మనం ఏం చేస్తున్నాము? సిలువేస్తాం. చూడండి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదవండి ఎవరైనా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ. దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట. బాహటముగా ఆయనను సిలువ వేసి దేవుని కుమారుని మరలా బాహటముగా ఆయన అవమానపరిచి సిలువ వేసిన వారన్న మాట ఉంది కదండి. తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయడం. ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ప్రభువును బాధించడం అంటే ఏంటో కాదండోయ్. దేవునికి వ్యతిరేకమైన పనులు మనం చేస్తూ ఉండడమే, దేవునికి బాధకరమైన పనులు చేస్తూ ఉండడమే, అదే ఆయనను బాధ పెట్టేది. మనం ఆలోచిద్దాం. దేవుని హింసించడం అంటే ఏదో మనం ఎందుకు హింసిస్తామండి అంటే, దేవునికి వ్యతిరేకమైన పనులు మనం ఏదైతే చేస్తామో పరిశుద్ధాత్మ దేవునికి, అది ఆయన బాధ పెట్టడము అని మనం గుర్తించుకోవాలి. దేవుని బాధ పెట్టడం. ఆ దినాల్లో మనం ఎలాగ బాధ పెడుతుంటున్నాం మనం ఒక్కసారి గుర్తించుకుందాం. మనము దేవునికి వ్యతిరేకమైన కార్యములు, దేవుడు వద్దు అన్నవి కూడా మనం చేసి దేవుని బాధ పెట్టి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టడము మనకు చాలా అది సున్నితమైపోతాం. ఏముందిలే, ఏమంతా పరిస్థితి ఏముందిలే. ప్రియమైన వాళ్ళరా, మన మనస్సాక్షిని కూడా చంపుకొని బాధ పెట్టేటువంటి స్థితిగతులు చాలా ఉంటున్నాయి. మనం ఒక్కసారి గుర్తించుకుందాం. 78వ కీర్తన గ్రంథం 40 వచనం చదవండి. 78:40 వచనం. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 40 వచనం చదవాలి. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడ్డారు. చాలు ఎన్ని మారులో తిరగబడ్డారు. చూడండి, ఇశ్రాయేలు 40 సంవత్సరాలు ఐగుప్తులో నుంచి వచ్చిన తర్వాత ఆ అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. ఏ దినానైనా సరే వారిని బట్టి దేవుడు సంతోషించాడు అని వ్రాయబడిందే చెప్పండి. మనం ఆలోచించి చాలా మంది చదువుకున్నారు కదా, బైబిల్ చదివారు కదా. ఏ దినానైనా ఇశ్రాయేలును బట్టి నేను సంతోషించాను అని ఒక్క సందర్భం మనకు చూపగలవా? చెప్పాలి. ఏ దినానైనా ప్రభువు ఒక్క సందర్భాన్ని బట్టి ఇశ్రాయేలును బట్టి సంతోషించారని చెప్పగలిగిన సందర్భం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ప్రతిసారి కూడా ఎన్నోసార్లు అపోస్తలకారుడు అంటాడు, మాటి మాటికి ఆయనను ఏం చేశారట? శోధించారు. మాటి మాటికి బాధించారు. మాటి మాటికి ఆయన మనసునకు బాధన కలగజేశారు. ఎంత దౌర్భాగ్య స్థితిలో మానవులు ఉన్నారో ఒకసారి గుర్తించాలి. ఇదేనా నా ప్రభువు నమ్మిన మనము, ప్రభువును రక్షకుడు అంగీకరించిన మనము ఎన్నిసార్లు ప్రభువును మనము బాధ పెట్టాము, ఎన్నిసార్లు ప్రభు యొక్క మనసును హృదయాన్ని బాధ పెడుతూ వచ్చాము. కేవలము దేనిని బట్టి బాధ పెట్టాము? ఇశ్రాయేలు దేనిని బట్టి ఆయన శోధించారని బాధ పెట్టారని చెప్పండి. దేనిని బట్టి చెప్పాలి. దేనిని బట్టి ఆయన బాధించారు? ఒకటి ఆహారం కొరకు, రెండోది
మాంసం కొరకు. మూడోది ఏది? దేని బట్టి బాధించారు? కూరగాయల కీరకాయల గురించి బాధించినారు. నీళ్లు లేవని బాధించినారు. ఇక్కడ ఏమేమో లేవు, నువ్వేం చేస్తున్నావో తెలియదు. ఎన్నో ఒకటా రెండా చెప్పడానికి మాటి మాటికి ప్రభు అంటున్నాడు, మాటి మాటికి. అవి ఏమిటంటే అవి లెక్కలేవు. భూలోకంలో వాటి గురించి ఆలోచించదగ్గ విషయమేమో కాదు. కానీ అవి ప్రభు యొక్క కార్యాల కంటే తక్కువైనవి. వాటిని పట్టుకొని మాకు అవి లేవు, ఇవి లేవు, అట్లేవు, ఇట్లేవని ప్రభువును ఎంతగా బాధపెట్టారంటే అంత బాధపెట్టారు. ఇది నాన్న ప్రభు మనసును ఏ విధంగా బాధపెడుతుంటున్నావు నీ విశ్వాస జీవిత యాత్రలో? దేనిని బట్టి ప్రభు ఆయన బాధపడుతుంటున్నాడు? మనం నిజంగా విశ్వాసమే కదా, ప్రభువు నమ్మినాం కదా, రక్షింపబడ్డాం కదా, మరి మన విషయమై ప్రభు బాధపడలేదా? సనుగుడు గొనుగుడు బాధపడలేదా? అవిశ్వాసము బాధపడలేదా? ఎన్ని విషయాల్లో ప్రభు మన విషయమే బాధపడ్డాడో ఒకసారి గుర్తించుకుంటే మనము ప్రభును బాధ పెట్టే వారంగానే ఉన్నామా, ప్రభును సంతోషపెట్టే వారంగా ఉన్నామా? 99% మనము ఎవరిని సంతోషపెట్టడానికి చూస్తాం చెప్పండి, చెప్పాలి. ఎవరిని సంతోషపెట్టడానికి చూస్తాం? మనుషులనే కదండి, మనుషులనే. ఎందుకు? వారికి అవసరం ఉంటుంది, వారితో మనకి ఏదైనా అవసరం ఉంటుంది, వారిని బాధ పెడితే ఎట్లాగా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళ సాటి మనిషిని గురించి మనం అంతగా ఆలోచిస్తున్నాం కదా, మన దేవుని గురించి మనం ఇంకెందుకు ఆలోచించలేకపోతున్నాం? దేవుని విషయమే మనము ఆయనకు బాధ కలగజేస్తున్నామా, సంతోషపెడుతున్నామా? ఏమిటి? అపోస్తలుడైన పౌలు జీవితంలో ఎలాంటి ఒక తీర్మానం ఉందో ఒకసారి గుర్తిస్తే చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం, గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరైనా. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకపోలేదు. అంటే అర్థం ఏమిటి? నేను మనుషులను సంతోషపెట్టేవాడను కాను. మనుషులకు సంతోషపెట్టే రీతిలో, అంటే సంతోషపెట్టడం అంటే వేరే విధానంలో ఆలోచించాలి మనం. దైవికమైన కార్యాల విషయంలో మనుషులు సంతోషపడలేరు, మనుషులకి వ్యతిరేకంగా ఉంటాయి అవి. అయితే దైవికమైన కార్యాల విషయంలో మనుషులు బాధపడినా పర్వాలేదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ కూడా మీరు సంతోషిస్తున్నారు, సరైన మార్గంలో ఉన్నారని నేను మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తున్నాను. అంటే మీ హృదయంలో బాధ ఉంది, అది ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తుంటున్నాడు, మన మేలు కొరకే అనేటువంటి ఆలోచన చాలా తక్కువ. మన పిల్లల విషయమే మనం ఆలోచిద్దాం. మా పాప ఉంటుంది, చిన్నపిల్ల, సుమారు 5-6 సంవత్సరాలు అప్పుడు అనుకుంటాలే. ఆ పిల్లని బస్సులో ఎక్కినప్పుడల్లా కొట్లాడ చేసేదంట. కొట్లాడ డ్రైవర్ అన్నాడు, సార్ మీ పిల్ల ఊరికే గొడవ చేస్తుంది అని చెప్పినాడు. అంటే డ్రైవర్ చెప్తాడు కదా, అంటే చూస్తుంటాడు, ఫ్రంట్లో కూర్చుంటాడు. అది నేను చెప్పిన, ఇక నువ్వు మాటికి ముందు కూర్చొని గొడవ చేస్తున్నావంట, ఏంది నీ కథ చెప్పు, బెల్ట్ తీయమంటావా కొట్టమంటావా అని అన్నా. అని ఏం చేసిందంటే, అరే ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకునే స్థాయి లేదు కదా చిన్నపిల్ల. ఆ గొడవ వరకు పోయింది, ఒక తలుపు కాడికి పోయి కూర్చొని గొనుక్కుంటుంది లోపల. ఏమని గొనుక్కుంటుంది? ఊరికి ఇన్నదే చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. దగ్గర పోయినా ఆ పిల్ల చూడలే, ఇటు తల తీసుకొని కొనుక్కుంటాను. ఎప్పుడు నన్నే అంటాడు, ఎప్పుడు నన్నే కొడతాడు అనుకుంటా అంటుంది. ఏమంటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతా అనుకుంటుందంటే ఆ పిల్ల, చిన్నపిల్ల, 6 సంవత్సరాలు ఉంటుంది అంతే ఆ పిల్ల. నేను దగ్గరకు పోయి ఏది కొనుక్కుంటారా అంటే, నేను అన్నీ విన్నా కదా. సడన్గా ఆశ్చర్యపోయింది, ఊరి నేను విన్నాడు కదా నాయన అనుకోని. ఇక చూసుకో, బెల్ట్తో మామూలు వల్ల ఆ పిల్లకి. అంటే ఎందుకు అన్నాడు, తన్నకు మునుపేమో గమ్ము ఉంటే సరిపోయింది. అర్థమైందా? సరేలేరు నాయన, మా నాయన అన్నాడు, లేదా డాడీ అంటే పర్వాలే. పక్కన కూర్చొని ఏం చేస్తుంది ఆ పిల్ల? చిన్నపిల్ల. ఇంకా మనం పెద్దలం అర్థం చేసుకోవాలి, మన పెద్దలం ఎట్ట కొనుక్కుని ఉంటాం చెప్పండి, దగ్గర కూర్చొని. అందుకే మన ఊరికే తన్నులు పడేది దేవునితో. ఎందుకంటే చెప్పండి, ఎందుకంటే ఇదే ఇట్టే ఎప్పుడెప్పుడు దేవుడికి బాధ కలిగజేసేది, ఊరికూరికే గునుక్కుండేది, సనుక్కుండేది,
ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడుకునేది ఎన్ని. ఎందుకంటే దేవుడు మనం తండ్రి ఎందుకంటే ఊరికే కాదు, చిన్నపిల్లల లాగా ఎందుకు మనల్ని ప్రభు ఏ కష్టంలో పోనిస్తున్నాడో ఆలోచించాం. ఎందుకు నాకు ఇట్లా చేశాడు అడిగేది ఎవరో లోకస్తులు అడగరు, దేవుని బిడ్డలే ఈ మాట అడుగుతా అంటారు. అంటే మనం అర్థం చేసింది దేవుని మనసును బాధ పెట్టడమే మనము ఒక పనిగా చేసుకుంటున్నాం. గుర్తించుకుందాం దైవబిడలంగా, దేవుని మనసును బాధ పెట్టాలి అంటే సాతానుడు మనల్ని ఉపయోగించుకోవాల్సిందే. మనల్ని ఉపయోగించుకుంటేనే దేవుని మనసు ఏం చేస్తాడు అంటే మనము దారి తెప్పేటట్టు చేస్తే దేవుడి మనసు ఖచ్చితంగా ఏమవుతుంది. ఇప్పుడు మనము దేవుని మాట వినడం కాదు కదా, సైతాను మాటే ఎక్కువగా వినేది. దేవుడి మాట చెప్తాం, దయ్యం మాటనే మనం దేవుడి మనసును బాధ పెడతాం. ఈ దినాలు మనం గుర్తించుకుందాం, దేవుని మనసును ఎంతగా బాధ పెట్టాం. మనసును బాధ పెడితే మళ్ళా సరే క్షమాపణ కోరుకోవచ్చు. దేవుని మనసును బాధ పెడితే, దేవుని మనసును బాధ పెడతా ఉంటే, దేవుని మరి ఆయనకు హింస కలిగించేటట్లుగా ఇశ్రాయేలు వలె మనం ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు సహిస్తాడా? ఇది నా దేవుడి మనసును బాధ పెట్టి వచ్చి మనం బల్ల తీసుకుంటే దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి, ఊరుకుంటాడా? మనతో మాట్లాడే దేవుడు. నువ్వు నా మనసును బాధ పెట్టావు కదా, ఎలాగ నువ్వు బలలో చేవేస్తావు, దేనిని బట్టి నువ్వు బలలో చేవేస్తావు? నా మనసు ఇంతగా బాధ పెట్టావు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హృదయంలో తెలుసు దేవుణ్ణి ఏ విధానంలో ఎలాగ బాధ పెట్టాం మనకు అందరికి కూడా తెలుసు. ఎవరో చెప్పాల్సిన అవసరం లే, చెబితే తెలుసుకునే తొటోలం కాదు మనం. మనకు తెలుసు మనం దేవుణ్ణి ఎట్లా బాధ పెట్టాం, మనకు అన్నీ కూడా తెలుసు. కానీ చెప్పుకోకుండా గమ్ము ఉంటాం అంతే. కాబట్టి ప్రభువా నేను బాధ పెట్టాను, ఇదో ఈ విషయంలో ఫలానా విషయంలో నేను నిన్నెంతో బాధ పెట్టాను ప్రభువా, నన్ను క్షమించాను, క్షమాపణ కోరుతున్నా. మొట్టమొదటి ఏం చూస్తూ వచ్చా? మేలును చేయలేని వారంగా. దేవుడు మనకు మేలు చేస్తే అనేకమైన విషయాలు మనము దేవుని కార్యాలకి కీడు చేసిన వారంగా ఉంటున్నాం. మేలు చేయలేకపోవడం ఒకటి, కీడు చేసే వారంగా ఉంటున్నాం. దేవుని బాధ పెట్టిన వారంగా హింసించే పరిస్థితి మన జీవితం ఏర్పడింది. ఇశ్రాయేలు వలె మనము ప్రభువుకు సంతోషం కలిగించే వారంగా లేము, కానీ మరి దుఃఖాన్ని కలిగించే వారంగా ఉంటున్నాం. ఆయా విషయాలు మూడోది మనం చూస్తూ ఉంటే మన ద్వారా దేవుని నామము మరి దూషింపబడేటట్లుగా మన జీవితం ఉంది అనేది మనం గుర్తించుకోవాలి. వీడేం చేశాడు? వెళ్ళి ప్రభువుకు, నా ప్రభువే యేసు ప్రభువే మరి నన్ను స్వస్థపరిచాడని చెప్పాడు. ప్రియమైన వారులారా, అక్కడ ఉన్నవారు ఎలాంటి పరిస్థితి కలిగిన వారో తెలుసు. దేవుని నామానికి అవమానం కలిగించేవాడుగా వాడు ఏం చేయాలి అసలు? వాస్తవానికి ప్రభు స్వస్థపరిచిన తర్వాత, ప్రభు ఎదుటపడిన తర్వాత వాడు చేయాల్సిన పని ఏంటి చెప్పండి? మొట్టమొదటి వాడు చేయాల్సిన పని ఏంటి? కృతజ్ఞతతో ఆయన కాలం మీద పడిపోవాలా. ప్రభువా ఇంత మేలు చేశావా, నువ్వు ఇంతగా గొప్ప నన్ను చూపించావా, నువ్వు దేవుడు స్తుతించాలి, ఆరాధించాల్సింది పోయి వాడు ఇతరులకు చెప్తూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళని మనం గుర్తిస్తే అతని ద్వారా, అలాంటి వారి ద్వారా దేవుని నామము దూషింపబడేదిగా చూస్తూ ఉంటున్నా. వాడు ప్రభువు యొక్క ఘనతను, మహిమను మరి ప్రజ్వలింపజేయాల్సింది పోయి వాడు ఏమి చెప్పుకోకుండా అక్కడ పోయి చెప్పేస్తాడు. మనకు తెలుసు 10 మంది కుష్ఠరోగుల గురించి మనకు బాగా తెలుసు. కుష్ఠరోగులు ఏం చేశారు? 9 మంది స్వస్థపరచబడ్డారు. కానీ 10వ వాడు మాత్రం ఏం చేశాడు చెప్పండి? పరిగెత్తినాడు. ఎక్కడికి? దేవాలయం పరిగెత్తినాడా? యాజకుని దగ్గర పరిగెత్తినాడా? దేవాలయం పరిగెత్తాడా? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభువే దేవుడు తనకి ఇప్పుడు. యేసు ప్రభువే స్వస్థపరిచిన వాడు, గొప్పవాడు. ఆయన దగ్గర వెళ్ళి గొప్ప శబ్దంతో ప్రభువును స్తుతించేటువంటి వ్యక్తిగా మన 9 మంది స్వస్థపరచబడ్డారు కదా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? దేవాలయానికి వెళ్ళారు. ఇప్పుడు మనం చూస్తే దేవుని ఘనపరిచేవాడు ఎక్కడున్నాడు? మన ద్వారా, మన జీవితం ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతాం. మనం చేసిన వాటిని బట్టి, అవమానకరమైన పరిస్థితులను బట్టి మన జీవితం ద్వారా దేవుని నామానికి అవమానం కలిగింది. చూడండి, మనము ఇరుగు పొరుగు వారితో గొడవ పెట్టినా, లేకపోతే మనం ఏదైనా తప్పు చేసినా, ఏదైనా అనరాని మాట అన్నా, మన పరిస్థితి మొట్టమొదటగా మనము ప్రభువును తెలుసుకున్నాము కాబట్టి, ప్రభువును తెలుసుకున్నాడని వ్యక్తి మనము దూషించడం ఎప్పుడు మొట్టమొదటగా మనము నమ్మినటువంటి దేవుణ్ణి ఆ వ్యక్తి ఏం చేస్తాడు? దూషిస్తాడు, అవమానపరుస్తాడు. మరి నువ్వు నమ్మిన దేవుడు ఇంత దౌర్భాగ్యుడా?
ఇప్పుడు చూడి ఉన్నాడు లోకంలో ఆ రాధా మనోహర్ అనేటోడు, కరుణాకర్ అనేటోడు ఎంతగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే ప్రజలు ఏదో తప్పు చేసిన దాన్ని బట్టి ఎంత దౌర్భాగ్యంగా ప్రభువుని తిడుతున్నారో మనం ఒకసారి గుర్తించాలి. చూస్తున్నారా మీరు? రాధా మనోహర్దే, కరుణాకర్దే చూస్తున్నారు కదా, ఎంత దౌర్భాగ్యులైపోయినారంటే చూడండి. ఒకవేళ వారు అలాగ కావడానికి గల కారణము మన జీవితాల్లో ఉన్నటువంటి లోపాలే అనుకోవచ్చు. లోపాలు లేక వాడు తిట్టితే వాడు ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతాడు, ప్రాముఖ్యము. అయితే అలాగ చేయబడడానికి గల కారణం లోకంలో ప్రభువు నమ్మిన వారి యొక్క జీవితాలు, నష్టపడిన జీవితాలు, దారి తప్పిన జీవితాలే వారికి దొరికినాయి. వాటిని పట్టుకొని ఆడుతుంటారు నాయన వాళ్ళు. మనకు బాగా తెలుసు దావీదు మహారాజు ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు? రాజ్య పరిపాలన 40 సంవత్సరాలు కదండి. 40 సంవత్సరాలు నీతి న్యాయాలు పాలించి సేవ చేశాడు. ఈ 40 సంవత్సరాలు నీతి న్యాయాలు పాలించిన సేవలో ఒక్క దినము తన జీవితంలో ఎంత నష్టానికి కారణమైంది తెలుసా? ఒకే ఒక్క దినం తాను చేసినటువంటి భయంకరమైన తప్పును బట్టి దేవుని నామానికి ఏమొచ్చింది చెప్పండి? అవమానం. చూడండి 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 12వ అధ్యాయము 14-15 చదవండి ఎవరైనా. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు చాలు. ఈ కార్యం వలన, ఇలాంటి కార్యం వలన ఆయన శత్రువులకి నీవు గొప్ప కార్యం అంటే శత్రువులు ఇంకా దేవుని దూషించేదానికి ఈ ఒక కార్యము, ఈ విషయము తోడు హేతు. చూడండి మన జీవితాల్లో కూడా ప్రభువు నమ్మిన మనము చూడండి ప్రియమైన వాళ్ళరా, మన విశ్వాస జీవితం ప్రాముఖ్యమే. కానీ మనం ఏదైనా తప్పు చేస్తే మనం నమ్మిన ప్రభువును ప్రాముఖ్యంగా మొట్టమొదట దూషిస్తారు. మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్ని జనుల మధ్య దూషింపబడతాం. మొట్టమొదటగా దూషించేది మన ప్రభువునే. మనం చేసిన తప్పును బట్టియే, మనం చేసినటువంటి మరి నడిచిన ఆ నడకలను బట్టియే, మన దుర్మార్గపు క్రియను బట్టియే మనకు కాదు ప్రాముఖ్యంగా వచ్చేది కీడు, లేకపోతే ఆ అవమానము ప్రభువుకు వస్తుంది. మనం ఒక్కసారి గుర్తించుకుందాం, ప్రభు బిడలంగా మనం ఎక్కడున్నా ఏమైనా సరే ప్రభు నామానికి మహిమ తెచ్చే వారంగానే ఉంటున్నామా, లేకపోతే మన జీవితము దూషణలకు కారణమవుతా ఉంటా? మనల్ని బట్టి ఇతరులైన వారు, లోకస్తులైన వారు చూడండి, యేసు ప్రభు అంటే అందరికీ ప్రేమే, చాలామంది ప్రేమే. కానీ యేసు ప్రభువును దూషించడానికి గల కారణం యేసు ప్రభు చేసిన చెడు పనులనా? చెప్పండి. యేసు ప్రభువును దూషించడానికి గల కారణం మనము ఆయన నమ్మిన మనము చేసేటువంటి కార్యములు బట్టియే ప్రభువును దూషిస్తా ఉన్నారు. అంతేగాని యేసు ప్రభు ఎప్పుడు కూడా చెడు కార్యం చేయలేదు. ఆయన నమ్మినాం కదా, ఆయన నమ్మిన మనకి ప్రవర్తన బాగలేకపోవడం ద్వారా, ఇతరుల ద్వారా వారు మనల్ని దూషించడం కాదు, కానీ డైరెక్ట్గా ప్రభువునే వాళ్ళు ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు మనల్ని బట్టి. ప్రియమైన వాళ్ళరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం ద్వారా దేవుడికి మహిమ కలుగుతా ఉందా? నీ జీవితం ద్వారా, మన జీవితం ద్వారా దేవుడికి దూషణ కలుగుతా ఉందా? దేనిని బట్టి దూషణ కలుగుతా ఉందో మనమే తెలుసు, మన కుటుంబానికి మనకే తెలుసు, మన జీవితానికి మనకే తెలుసు. ఎలాగ దూషణ కలిగిస్తున్నాం? మనం చేసిన కార్యాలను బట్టి అన్ని జనులైన వారు, లోకస్తులైన వారు ప్రభువును మహింపరుస్తున్నారా, లేకపోతే ప్రభువును దూషిస్తున్నారా? మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. మనము ప్రభువుకు దూషణ కలగజేసేటువంటి జీవితంగానే ఉంటే ఆ జీవితం ఎంతో దౌర్భాగ్యం. ప్రభువుకు మహిమ కలిగించే జీవితం, కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, శత్రువు వచ్చాడా, ఏదైనా సరే ప్రభువుకు మహిమ కలిగే జీవితమే ఉండాలి మన ద్వారా. అందుకే దానియేలు జీవితాన్ని దేవుడు మనకు ఒక సాక్షిగా ఉంచాడు.
దావీదేలు ఎంత గొప్ప మరి అధికారి అండి. బబులోని దేశాన్ని అంతా కూడా పాలించే రెండవ రాజు తర్వాత వ్యక్తి. అయితే ఎంత చక్కటి మాట ఉందంటే దానియేలులో ఎటువంటి లోపమైనను ఆ మాట చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయము 2వ వచనం చదవండి ఎవరైనా. 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. అదే దానియేలులో ఏం లోపం కదా, ఏదో ఒక్కటైనా సరే ఎతుకుదాం రాడాయన. మనలో ఎతికితే ఏముంటాయి చెప్పండి? ఒకటి కనపడుతుందా, ఒకటి మించుంటాయా చెప్పండి? మళ్ళీ కలిగితే ఎతికితే పేపర్ పెట్టామనుకో, ఇక పెన్ను ఇంక్ అయిపోవాల్సిందే. మనలో పెట్టినామంటే పేపర్ కనుగొనయి ప్రతి ఒక్కటి ఏదైనా సరే ప్రతి దాంట్లో లోపం అనుకోండి. ఇంకెక్కడ మనం జీవించేది ప్రతిది కూడా చిన్నది లోపమే పెద్దది లోపమే ప్రతి దాంట్లో. మరి దానిలో ఎవరు సాధారణమైన వ్యక్తి చెప్పండి? బబులోను దేశాన్ని పాలించే వాళ్ళలో రెండోవాడు, అంటే మొదటివాడు అనుకోవాలి, రాజు తర్వాతోడు. ఏ లోపం కూడా కనుగొలేకపోయినట్టు ఎట్లా జీవించాడో మనకు తెలియదు. నాకు తెలిసి యేసుప్రభు తర్వాత ఇదే అనుకుంటా నేను. యేసుప్రభు వారు అన్నాడు, నాలో పాపముందే మీలో ఎవరైనా స్థాపిస్తారా అన్నాడు. అంటే తన 33.5 సంవత్సరంలో ఎక్కడ కూడా పాపము లేకుండా జీవించిన వ్యక్తి యేసుప్రభు వారు. తరువాత తన జీవితంలో లోపం లేకుండా ఉన్నవాడు యేసుప్రభు తర్వాతనే దానియేలు. యేసుప్రభు విషయంలో కూడా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా లోపం కొనుగోలని చూశారు, కానీ వాళ్ళ వల్ల కాకపోయింది. మన జీవితాల్లో కూడా మనం లోపాలు కొనుక్కోవడానికి ప్రేమైన వాళ్ళ మనం ఒకసారి గుర్తించుకుందాం. లోకస్తులు మనలో లోపాలు కనుగొనడం చాలా సులువే. వాళ్ళు కనుగొనరు, సాధ్యమైనంత వరకు మన దగ్గర రారు. మనం ప్రవర్తించే ప్రవర్తనను బట్టి మనలో ఉన్న లోపాలు బయటికి వస్తాయి. మరి సంఘంలో మనం ఒకరి లోపాలు ఒకరు కనుక్కుంటే ఇంక మనం ఉంటామా చెప్పండి? మనం చేసేదంతా అదే, నువ్వు అట్టా నేను ఇట్టా, అంతే కదండి. నువ్వు బాగలేవు నేను బాగుండా, మంచిదే కాని చెప్పలేదు. మరి లోపాలు సరిదిద్దుకోవాలి. లోపములు లేని వాడెవడు కూడా లేడు, కానీ లోపాలను ఏం చేయాలి? మనము సరిదిద్దుకోవాలి. లోపాలు సరిదిద్దుకోకుండా అలాగే ఉంటే, అలాగే జీవిస్తూ ఉంటే ఇక లోకస్తులకి మనకు ఏమి తేడా? మనం జీవించినంత కాలం దేవుడి నామానికి అవమానగలుగుతూ ఉంటే మన బతుకు వలన ఏం ప్రయోజనం చెప్పండి? ఒక్క రోజైనా సరే మన జీవితం ద్వారా దేవుడు సంతోషించాడు, దేవుడికి మహిమ కలిగిందని చెప్పగలమా? ఒక్కరోజు చెప్పండి. ఒక్కరోజు ఒక క్షణం ఇంట్లో కానీ బయట కానీ ఉద్యోగంలో కానీ బ్రతుకులో జీవించే దగ్గర కానీ ఎక్కడైనా సరే మన ద్వారా ఒక్కరోజు ప్రభువుకు మహిమ తీసుకొచ్చినారు, తనను బట్టి మనను బట్టి దేవుడు గణపరిచారు, వీరు దేవుడు గొప్పవాడు అని చెప్పగలిగేటువంటి ఒక్క సందర్భం మన జీవితాల్లో ఉందా? చెప్పగలమా? ధైర్యంగా చెప్పగలమా? అంటే అర్థం ఏమిటి? మనలో ఎంత మాత్రమో ఆ సందర్భము లేదు, ఎంత మాత్రమో లేదు. మనం పరీక్షించుకుందాం, మన జీవితాన్ని ప్రభువుకు అర్పించుకుందాం. ఇది ఇంకొక మాట, చివరి మాట మనం చూస్తాము. చివరిగా మూడోదిగా చూసినాము, మన ద్వారా దేవుని నామము దూషింపబడేది చూస్తుంటున్నాము. మూడోదిగా నిర్లక్ష్యం. అంటే దేవుడి అన్నీ నిర్లక్ష్యమే. దేవుడంటే, దేవుడి మందిరం అంటే, దేవుడి వాక్యం అంటే నిర్లక్ష్యం. ఇది ఎలాగ ఉంది అంటే ప్రభువును మనము ఏ విధానంలో మనం తీసుకుంటున్నామంటే ఆయనను సీరియస్గా మనం తీసుకోలేకపోతుంటున్నాం. ఆయన జీవితాన్ని మనము సీరియస్గా తీసుకొని జీవించలేకపోతుంటున్నాం. ఆయన ప్రేమను, ఆయన కృపను మనము ఆసరాగా తీసుకొని మన జీవితం గడుపుతూ ఉంది. వాళ్ళు గుర్తించుకోవాలి. దానికి ఉదాహరణ మనం తెలుసుకోవచ్చు. దేవుడు అంటే ఎట్లుంటుంది చెప్పండి? నిర్లక్ష్యం. దేవుడి పేరు ఎత్తినప్పుడు ఒక భక్తి
అనేది మనలో ఉండదు, ఒక మర్యాద అనేది ఉండదు. దేవుడు అంటేనే దానికి మనము ఉదాహరణ చూసుకుంటే ఇక్కడంటే మనం ఒక రకంగా ఉంది, కానీ అతను చర్చిలో వెళ్తా అంటే దేవుడు అంటే భయము భక్తి అంటే చెప్పులు వదిలి లోపలికి రాను. కొంతమంది చెప్పులతోనే లోపలికి వచ్చేస్తారు కదా. ఒక భక్తి అనేది ఉండదు, దేవుడు అంటే ఒక గౌరవం అనేది ఉండదు, యేసు ప్రభు అంటే ఒక భయం అనేది ఉండదు. ఈ దినాల్లో అలా జీవిస్తుంటున్నాం మనం. భయము లేకుండా భక్తి లేకోకుండా మన జీవితాలు గడుపుతా, పైకి మాత్రమే అట్లా ఉంటున్నాం మనం. బైబిల్ గ్రంథంలో చూస్తే న్యాయాధిపతులు 3వ అధ్యాయం గమనిస్తే అన్ని జనులైన వ్యక్తి దేవుడి మాట చెప్పంగానే లేచి నిలబడుతున్నాడు, రాదు. చూడండి న్యాయాధిపతులు 3వ అధ్యాయం, న్యాయాధిపతులు 3వ అధ్యాయం చూసుకొని ముగించుకుందాము. 20 వచ్చిన చదవండి ఎవరైనా. 3:20. యెహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చుండి ఉండెను. యెహూదు నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠము మీద నుండి లేచి. చాలు. యెహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతను ఒక్కడే కదండి. మరి ఎగ్లోను అనేటువంటి వ్యక్తి ఈ వ్యక్తి దగ్గరకు వచ్చినాడు. యెహూదు అనే వ్యక్తి వచ్చి, రాజా నేను నీకు ఒక మాట చెప్పాలా. ఏం మాట అందంటే దేవుడి మాట అన్నాడు, అంతే. రాజు ఏం చేశాడు చెప్పండి, లేచి. దేవుడు అంటే ఎంత గౌరవం అండి. ఎవరికి ఇది? ఎవరు వాళ్ళు? అన్యజనులైన వారికి యెహోవా దేవుడు అంటే ఎంతో గౌరవం. మనకు చెప్పండి, దేవుడు అంటే ఎంత భక్తి ఉందో మనకు తెలియాలి, దేవుడు అంటే ఎంత గౌరవం ఉందో తెలియాలి, దేవుడు అంటే ఎంత భయభక్తులు ఉన్నాయో మనకు తెలియాలి. మన విషయమే మనం ఆలోచిద్దాం. ఎంతగా మరి భక్తి కలిగిన వారంగా, ఆ పేరు వింటాని ఎంత భయపడే వారంగా ఉంటున్నాం. అది ఒక సాధారణమైనదిగా అనిపిస్తూ ఉంటాం మనం. నిర్లక్ష్యము అనేది మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమేనా? మందిర విషయమై ఎలాంటి యొక్క నిర్లక్ష్యం ఉంది మనకంటే, అన్నిటికంటే ప్రియమైన వాళ్ళరా చివరి దినాలకు వస్తుంటున్నాం. మన నిర్లక్ష్యం ఎంత ఉందంటే, అన్నిటికంటే నిర్లక్ష్యము ఏంటండి? నిర్లక్ష్యము మనం చేసినామంటే అది ఏంటంటే కేవలము దేవుని మందిరము తప్ప ఏమి లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు పని చేసే దాంట్లో నీ పనిలో నువ్వు నిర్లక్ష్యం చేయగలవా? నీకు అంత ధైర్యం ఉందా? చేయగలవా? చేయలేవు. నువ్వు వెళ్ళే సమయంలో నీ యొక్క డ్యూటీలో మరి నువ్వు చేసే పనిలో నిర్లక్ష్యంగా ఉండగలవా? ఉండలేవు. దేవుని మందిరం అంటేనే చెప్పండి ఎంత నిర్లక్ష్యం అంటే, అసలు ఆ లోకస్తులు ఎంత నిర్లక్ష్యం చూపుతారో అంతకంటే నిర్లక్ష్యం మనం చూపిస్తుంటున్నాం. నాకే ఆశ్చర్యం అవుతుంది. ఎవరండి ఇంత నిర్లక్ష్యమా? ప్రభువు నమ్ముకున్నామా లేకపోతే దేనో ఎవరో నమ్ముకున్నామా? ఒక అన్యజనులైన వారు దేవుని పేరు చెప్తే లేచి నిలబడుతున్నారు. మనము ఎందుకు దేవుని మందిర విషయమై అంత నిర్లక్ష్య స్వభావం? ప్రియమైన వాళ్ళని ఒక్కసారి గుర్తుపెట్టుకుందాం. ప్రతి దానికి దేవుడు తాట తీస్తాడు మన అందరినీ. చెప్పాడు, అన్ని వరుసగా పెట్టి నేనేం చేస్తా అన్నాడు. ఖచ్చితంగా తీరుతాడు. నీకు నాకు అందరికీ దేవుడి మందిరాన్ని నిర్లక్ష్య పెట్టిన మనం అందరి విషయమై ఖచ్చితంగా ఒక దినాన ఆయన ఒకవేళ భూలోకంలో మనకు అన్ని సాగవచ్చు, ప్రభు దగ్గర మాత్రం మనం తప్పించుకోలేము. నిర్లక్ష్యం చేసిన దానికి అన్నిటికీ శిక్ష ఖచ్చితంగా ఎట్లా పడతాయో ఒక్కొక్కరికి మనకు తెలియదు, కానీ ఇక దెబ్బలు మనం ఆ దినాలు చూడాల్సిందే. ఒక్కసారి గుర్తుంచుకుందాం. నిర్లక్ష్య స్వభావం దేవుని మందిర విషయంలో మనము ఉండకూడదు. ఏమిటి నిర్లక్ష్యం అంటే? ఏమిటండి, నేను మందిరం అంటే గౌరవించలేకపోతున్నానా? మందిరం అంటే నాకు ఇష్టం లేదా? వస్తున్నా కదా, మరి సాపలు వేస్తున్నా కదా, చేరు పెడుతున్నా కదా, ఊడుస్తున్నా కదా, ఆకారాలు ఈకారాలు చేస్తున్నాను కదా, మరి అంత నాకు నిర్లక్ష్యం ఎలా ఉండేది? అన్ని పైపైకి చేస్తున్నాం, అసలైనది మనం అనుభవించలేకపోతుంటున్నాం. చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుడికి మన కుటుంబంకు ఇచ్చిన దానికంటేను దేవుడికి మనం ఏమి ఎక్కువగా ఇవ్వలేకపోతున్నాం.
కుటుంబమునకు ఇచ్చిన విలువ కంటే, మనం తినే తిండి కంటే, కుటుంబంలో ఉన్న పిల్లల కంటే దేవుని మందిరానికి ఇచ్చే విలువ చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే చెప్పలేం. దేవుడు తూకం వేశాడు అనుకో, తూకం కదా, ఆయన న్యాయమైన తూకమేనా? ఖచ్చితంగా న్యాయమైన తూకం. దేవుడి మందిరం ఒకవైపు, మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మన కార్యకలాపాలు ఒకవైపు వేసి తూకం వేశాడు అనుకో, ఏది పైకి లేస్తుంది చెప్పండి? దేనికి మనం ఎక్కువ విలువ ఇస్తున్నట్టు తెలుస్తుంది? మనమే చెప్పుకోవాలి. దేనికి ఎక్కువ విలువ ఇచ్చినట్టు తెలుస్తుంది? కుటుంబానికి. ప్రియమైన వాళ్ళారా, ఒక్కసారి ఆలోచించు. నీవు దేవునికి ఇచ్చే విలువ ఏమిటి? పరీక్షించుకో. ఆ యొక్క మరి స్వస్థపరిచిన వాడు దేవుడికి ఎలాంటి విలువ ఇచ్చాడు? వాడు విశ్వాసఘాతకుడు. వాడి విలువ దేవుడికి ఎంత ఇచ్చాడో మనకు అర్థమైపోతాం. నీ జీవితంలో ప్రభువుకు నువ్వు ఎంత విలువిస్తున్నావు, ప్రభు మాటకి ఎంత విలువిస్తున్నావు, దేవుడి మందిరానికి ఎంత విలువిస్తున్నావు, నిర్లక్ష్యం ఎంత ఉంది? నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ఈరోజు నైట్ డ్యూటీ చేసి ఉదయాన వచ్చిన వారు ఎంతమంది చేయతండి? ఉదయాన అయిపోతా నైట్ డ్యూటీ చేసి వచ్చి ఉదయాన, ఒకవేళ మీరు ఉద్యోగాన్ని పోతే ఉదయాన్నే వచ్చారు, ఎన్ని గంటలకు వచ్చారు? నైట్ డ్యూటీ చేసి. అంటే మీరందరూ నైట్ డ్యూటీ చేయలేదనే, చేసినారనే? చేయలే, ఒకటి కదా, అది తెలిపోయింది. మీరందరూ నైట్ డ్యూటీ చేయలే. సరే, ఈరోజు దేవుని మందిరం ఉంది, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరాన్ని గౌరవించాలా, దేవుని మందిరం యొక్క సమయం ఎంత, వీటన్నింటినీ క్యాలిక్యులేట్ చేసుకొని మనము ఎంత త్వరగా రెడీ అయినాం ఒక్కసారి గుర్తించుకోండి. చెప్పండి, మీరే చెప్పండి, ఎంత క్యాలిక్యులేటర్ వేసుకున్నారు చెప్పాలి. ఈరోజు దేవుని మందిరం ఉంది, అందరూ తెలుసు కదా, తెలుసు. సమయం ఎంతవరకు? 8 గంటలకు సమయం 10:30. సరే 10:30 అనుకుందాం. సరే 10:30 అయిపోయింది. ఇప్పుడు 10:30కి మనం ఎన్ని గంటలకు లేస్తాం చెప్పండి? ఉదయాన 5 గంటలకు లేచేవాళ్ళు ఎంతమంది చెప్పండి? 7 గంటలకు లేచేవాళ్ళు ఎంతమంది చెప్పండి? 8 గంటలకు లేచేవాళ్ళు ఎంతమంది చెప్పండి? చాలా. 8 గంటలకు లేచేవాళ్ళు చేయొద్దండి. సరే 7 గంటలకు లేచేటోళ్ళు 8 గంటలు. నువ్వు పెద్ద ఆయన కాబట్టి నీ వేరు, అది వదిలిపెట్టి. సరే, అయినా కూడా అది కూడా ఒక లెక్కలోకి వేయాల్సిందే. ముసలిళ్ళకి సామాన్యంగా నిద్ర రాదు. సరే 5 గంటలకు లేచేటోళ్ళు ఎంతమంది? ఒకరు. అంటే మనం అందరం 8 గంటలకు లేచేట్టు, 7 గంటలకు లేచేట్టు, 6, 7 ఈ మధ్యలో కదా. సరే, ఇది వేసినామే అనుకో కదండి. నీకేమైనా పనులు ఏం లేవు, ఉద్యోగాలు లేవు, ఏం లేవు. మన పని ఏంటి? ఒకటే ఒక పని మనకు. ఏం పని చెప్పండి? ఏం పని? పళ్ళు తోముకోవడము, టిఫిన్ చేసుకోవాలి అంతే కదా. టిఫిన్ చేసుకోవడము, మధ్యాహ్నానికి భోజనం చేయడం. ఈ 3 పనులేనా? ఇంకా వేరే పనులు ఏమైనా పెట్టుకున్నారా మీరు? 3ఏనా? ఇంకా వేరే ఏమైనా పెట్టారు చెప్పండి? సిస్టర్స్ చెప్పాలి. 3ఏనా? 3 పనులే. పళ్ళు తోముకోవడము, టిఫిన్ చేయడము, మధ్యాహ్నానికి భోజనం రెడీ చేసుకోవడము, రెడీ రావడం, అంతే కదా. ఈ 3 పనులు మనం 3 గంటలలో చేయలేమా చెప్పండి? 3 గంటలలో చేయలేమా? 3 గంటలలో? 2 గంటలలో చేయలేమా? 2 గంటలలో చేయలేమా? 1 గంటలో చేయలేమా? గంటలో కూడా చేస్తారు. అర్థమైందా? 7 గంటలకు మీరు ఉద్యోగానికి పోవాలన్నప్పుడు 3 గంటల వరకు చేస్తారా చెప్పండి? 7 గంటలకు మీరు ఉద్యోగం పోవాలా? ఎన్ని గంటలకు చేస్తారు భోజనాలు, టిఫిన్లు? మీరు తినడం కూడా అయిపోతుంది 7 గంటల లోపల. ఎన్ని గంటలకు చేస్తారు చెప్పండి? సరే 7:30 అనుకో, అంతేనా? ఇక మిగతా 2:30 గంట ఏం చేస్తున్నట్టు మనము? కాలయాపన కదండి. కాలయాపన ఏమిటి? ఏమి 10:30 కదా, 10:30 ఈ టైమే మర్చిపోతాం. ముందు 10:30 కదా. ఇక ఆ పని ఈ పని చేస్తానే ఆ టైంకి ఎక్కడికి వచ్చేస్తుంది? ఇది 10:30కి వచ్చేస్తుంది టైము. సూర్యుడు తిరుగుతానే ఉంటాడు, 10:30 రానే వస్తుంది. అప్పుడు గుర్తుకు వస్తుంది ప్రభు.
పని ఒరే మనము ఎంత పని చేసినావురా. నిర్లక్ష్యము లేకపోతే ప్రియమైన వాళ్ళ గుర్తించుకోనండి. గంట కంటే 2 అన్న ఫోన్ చేశాడు, పీటర్ నాకు ఫోన్ చేశాడు, అన్న ఎన్ని గంటలకు నా మీకు టైం అంటే 10:30 అన్నాడు. సరేనా నేను 8 గంటలకు బయలుదేరి వస్తా. 8 గంటలకు వద్దానావు 9:30కు రా అన్నాడు. అర్థమైందా? 8 గంటలకు అడుగు అయినాడు, 8 గంటలకు వద్దని అన్నాడు. నాకేమో 4:30 నుంచి నిద్ర పట్టదు. ఏదైనా మీటింగ్ పోవాలంటే ఇప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా సరే, ఇక్కడ నుంచి 1 గంట ప్రయాణం ఉండే సార్ నిద్ర పట్టదు సార్. 4 లేచి 5 గంటలు లేచిన వాక్యం చదువుకున్నాను, మళ్ళీ తర్వాత స్నానం చేసి అట్ట చేసి 8 అయిపోయింది. 8 గంటలకు రావద్దన్నాడు కదా. సరే 8:30కు ఫోన్ చేసిన, అన్న అప్పుడే వస్తున్నారా మీరు అన్నాడు. ఇప్పుడే వస్తారా నేను నాకు తెలియదు కదా సార్, తెలిస్తే వేరు. సరే వచ్చిన అట్ట 9-10 నిమిషాలు దారి తప్పిపోయినా తిరుగుతా ఉండా. అప్పుడు అంటున్నాడు, అందుకే నా మిమ్మల్ని ముందుగానే వెనక అంటే 10:30కు 9:30 రమ్మని చెప్పింది అంటే ఈయన కూడా రెడీ అయి ఉండాలి కదా. ఎవరు ఏం చేస్తారు? సరే వచ్చినాము, ఆడ తిరుగుకుంటూ వచ్చేసినాడట్టు. 9:30కు 9:45కి ఇక్కడ చేరుకున్నాం. 10:30 అయిపోయింది, 10:45 అయింది. ఇద్దరే వచ్చినారు. నేను అందరికంటే ముందు కూర్చున్నాను, మంచిదే కాదని చెప్పడం లేదు, మనకు అవసరం, నాకు తెలియదు కాబట్టి రావాలా. అన్నీ తెలిసి కూడా మనం ఎందుకు ప్రభు సంధికి అంత నిర్లక్ష్య స్వభావం అంటే ఒకసారి గుర్తించుకున్నాడు. నేనంటే దేవుడంటే నిర్లక్ష్యము ఖచ్చితంగా ఉంది మనలో. దేవుడు మందిరం అంటే నిర్లక్ష్యం ఖచ్చితంగా ఉంది. ఇప్పటికి కూడా మీరు పోయి చూడండి, నా కుటుంబం 2 కిలోమీటర్ల మందిరం, ఇల్లు వేరు మందిరం వేరు, మళ్ళీ పల్లెటూరులోనే. 9 కల్లా నా పిల్లలు సైకిల్ వేసుకుని పోవాలా. మీరు అన్నానని కాదు, 9కి నా పిల్లలు సైకిల్ వేసుకుని 2 కిలోమీటర్ తక్కువ పోవాల్సిందే. పెద్ద పిల్లలు అంటే 9వ తరగతి 7వ తరగతి. వాళ్ళు 9:30కు పోయినా అయిపోయినారు నా చేతిలో. 9 గంటలకు నాతో పాటు ఏం కావాలా, నేను కూడా వాళ్ళతో పాటే వెళ్తా బైక్లోనే. నాకు ముందు వాళ్ళు వెళ్ళాలా. మందిరంలో లేం, మందిరంలో స్థలం కట్టలేదు కాబట్టి మందిరంలో లేం. ఒక దగ్గర ఇల్లు ఇచ్చాను. అందరూ వచ్చేది 10:30కే, ఖచ్చితంగా 10:30కు వస్తారు. 10 గంటల కంటే మరి నాకు అంత అవసరమా చెప్పండి? నేను కూడా 10:30కి రావచ్చు కదా. ఒకవేళ 10:30కు వస్తే మీలాగా అడిగేవారు ఎవరైనా ఉన్నారా? అడుగుతారా? ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు. 10:30కు వచ్చినా 10:45కి వచ్చినా కొద్ది లేట్ అయిందిలన్నా అంటే గమ్ము ఉంటాం. వాళ్ళు ఎవరు అడుగుతారు, వాళ్ళు ఎవరు చేస్తారు ప్రాముఖ్యం కాదు. నా దేవుడు నా విషయమై నా యొక్క భారం ఏమిటి అది ప్రాముఖ్యం, అంతే. ఎవరో అడుగుతారు చేస్తారు అవసరంలే. నా దేవుడి విషయమై నా భారము, లేకపోతే నేను ఎంత నిర్లక్ష్యం చూపిస్తున్నాను అది నాకు అవసరం. నాకు అవసరము, నా బిడ్డలకి అవసరం. ఒక్కోసారి చెప్తా ఉంటారు, మా పాస్టమ్మ కూడా చెప్తారు, దేవుడి పని ఉన్నప్పుడే మనలాగే నిర్లక్ష్యం. చెప్తా అంటేనే అంతవరకు అవుతుంది. అప్పుడే బట్టలు ఉతుకుతారు. 8:30కే బట్టలుతుంది, ఇంకా టైం ఉందిలే అంటారు. సామాన్యంగా అంత తేలిగ్గా వదిలిపెట్టేది కాదు, కానీ వదిలిపెట్టడం. నువ్వు బట్టలు అసలు ఆదివారం బట్టల పని నువ్వు పెట్టుకోకూడదు. మధ్యాహ్నం నుంచి రా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, రాత్రి 1 గంట వరకు చేసుకో, వద్దరట్టు. అందరికంటే మనం ఏం కావాలా? ఆ స్వభావంలోకి రావాలి. ఇప్పుడు నిర్లక్ష్యము. రెండవదిగా చివరిగా దాంట్లో చూద్దాం, విశ్రాంతి దినం యొక్క నిర్లక్ష్యం కూడా అదే. ప్రియమైన వారులారా, దైవబిడలంగా మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఒక్కసారి గుర్తించుకుందాం. నిర్లక్ష్యం ఎంతవరకు పోతుంది? ఆ నిర్లక్ష్యం అంటే ప్రభువుకు దూరం అయ్యేంత నిర్లక్ష్యం అయిపోతుంది. మనతో పాటు మన పిల్లలు కూడా నిర్లక్ష్యానికి కారణమవుతారు. దేవుని బాధ పెట్టే వారంగా అవుతాము. ఒక క్రమంలో మనము జీవించలేని వారంగా అవుతాము. భయభక్తులు లేని వారంగా అవుతాము. చివరికి ఎట్లా తయారవుతామంటే పైకి మాత్రమే ప్రేలాడనే వారు ఉంటాము, లోపల ఏమీ లేకుండా చేస్తాం. దైవభక్తి అనేటువంటి జీవితమే లేకుండా మళ్ళీ అయిపోతుంది. ఒక మాట చెప్పుకోవాలంటే చెత్త లోపల ఏముంటుంది చెప్పండి? చెత్త. దైవికమైనది కాదు, చెత్త అనేది ఉంటుంది. అది పేరుకోపోతే, లోక సంబంధమైన చెత్త పేరుకోపోతే జీవితంలో ఎంత దరిద్రమో మనం గుర్తించుకోవాలి. ఆలోచిద్దాము. దేవుని కంటే ఏది ఎక్కువగా మనము నిర్లక్ష్యంగా చేసి మనం ఎన్ని సాగులు చెప్పుకున్నంత మాత్రాన ఏది కూడా అంగీకరింపబడదు. ఏది అంగీకరింపబడదు. ఎందుకంటే మనము
దైవిక కంటే లోకానికి ఎక్కువ విలువిచ్చేది మనకు దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు ఎంత మాత్రమో అంగీకరించడు. చిన్న ఉదాహరణ, వర్షం వస్తుంది. ఇప్పుడు మనకు వెంటనే మందిరానికి ఆగిపోతాం కదండి. కరెక్ట్గా 10 గంటలకు వర్షం వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? మందిరానికి ఆగిపోతాం. ఏమంటే ఏం చెప్తాము? వర్షం వస్తుంది కదా. సరే, మందిరానికి ఆగిపో సామాన్యంగా వర్షం తగ్గిపోతే 11కో 12కో 1 గంటకో సమయాన్ని బట్టి వస్తాం. మరి ప్రభువు మనకు జ్ఞానం ఇచ్చాడు కదా, వర్షమైనా సరే పోగలిగేటువంటి స్థాయి మనకి ఇచ్చాడు కదా, దాని ఎందుకు ఉపయోగించుకోము? దూరము మనిషికి దూరం అయిపోయింది. దూరమైనంత మాత్రం నువ్వు నడుచుకుంటే రమ్మని చెప్పడం లేదు కదా. నీకు సమయమైనప్పుడు దూరాన్ని దగ్గర చేసేటువంటి కార్యాలు కూడా ఉన్నాయి. ఏంటి దూరాన్ని దగ్గర చేసేది? మనం నడుచుకుంటూ వచ్చే అలవాటు అయింది, సమయం అయిపోతూ ఉంది. దూరాన్ని దగ్గర చేసుకునేది ఇచ్చేది బైకులో, ఆటోలో, అంతే కదా. ఇవన్నీ అవి కూడా ఉపయోగించుకో మనం. సరే, భోజనానికని ఆలోచిస్తే భోజనం చేసుకోవడానికే సహజీవితం కలిగిపోతూ ఉంది. మరి భోజన విషయమే కూడా మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు మరేమన్నా ఎక్కడున్నా చెప్పండి, మీరు పల్లెటూరులో ఉన్నారా? స్విగ్గీస్ కొడితే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు కొడితే ఒక 10 నిమిషాలకి 15 నిమిషాలు ఏమొస్తుంది? బిర్యానీ వస్తుంది. మనం తినగలిగే బిర్యానీ కాదు, వైట్ రైస్ వస్తుంది. నువ్వు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఇదంతా ఏంటంటే ఇలా ప్రవర్తించడం అంటే మన జీవితాల్లో నిర్లక్ష్యమే దీనికి కారణం. నిర్లక్ష్యం తప్ప ఏమీ లేదు. దేవుడు అంటే నిర్లక్ష్యం, దేవుడు మందిరం అంటే నిర్లక్ష్యం, విశ్రాంతి అంటే నిర్లక్ష్యం, దేవుడి కార్యాలంటే నిర్లక్ష్యం. అలాంటప్పుడు నువ్వు ఎలాగ బలలో చేవేస్తావు? ఇంత నిర్లక్ష్యం పెట్టుకొని దేవుడిని సంతోషపెట్టేటువంటి కార్యంలో లేవే, మేలు చేసేటువంటి విధానమే లేదే. నీ జీవితం ద్వారా, మన జీవితం ద్వారా దేవుడిని దూషించే కార్యాలే ఉన్నాయే. ఇక మనం బలలో చేవేసే ఫలితము, ప్రభువును అంగీకరించే ఫలితము. అలాగని ప్రభువుకు దూరమైన కావాలని చెప్పడం కాదు, పరీక్షించుకొని మన జీవితాన్ని సవరించుకోమని చెప్తున్నాడు. సవరించుకోకుండా కూడా మనం చేస్తున్నాం. ఇదే రొటీన్గా చేస్తూనే ఉన్నాం, రొటీన్గా వెళ్తూనే ఉంది. నేను చెప్పిన బోధ ఎంతమంది ఎన్ని విధాలు చెప్పింటారో చెప్పండి. నేను చెప్పిన బోధ ఇతరులు కూడా చెప్పారు అన్న వాళ్ళు చేయొద్దండి. ఒకరు చెప్పండి, నేను చెప్పిన దాంట్లో 1 2 ఎవరు చెప్పాలా? అంతే. అంటే ఈ వింటానే ఉండవు, చెవుడు ఏమైపోయినా చెప్పండి. చెప్పండి, ఈ ఇంటనే ఉంటే మనం ఏమైపోయింది? చెవుడు ఎక్కిపోయినాయి, అసలు వినపడడంలే. ఈ మాట మాత్రం వినపడింది. చెప్పి 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 నువ్వు చెప్పుకుంటాడు, మా చెవులు ఏమైపోయినాయి? ఆత్మీయ చెవులు వినపడడంలే. ఇంక దేవుడు మిషన్ పెట్టాలి మనకు, అప్పుడు కానీ మనం వింటామేమో. చూడండి మన జీవితాలు ఎంత అంటే కఠినమైన మనసు, మనస్సాక్షి ముద్దైన మనస్సు కలిగిన వారమే. జీవితం మారే కొద్దీ, దినాలు మారే కొద్దీ విశ్వాసంలో ఏం కావాలంటే పరివర్తన రావాలి. ఎవరి కోసం కాదు, నీ కోసమే. ఎవరో కోసం చూపించాల్సిన అవసరం లేదు. నీ కోసం, నీ ఆత్మీయ క్షేమం కోసమే నీవు ఈ కార్యం జరిగించాలా. ఎవరో కోసం కాదు మనం చేసేది, మన కోసము, మన దేవుని కోసము, మన దేవుని యొక్క మహిమ కోసము మనం చేస్తున్నాం. ఎవరో కోసం చేసేదానికి మనం ఇప్పుడు పుట్ల రక్షింపబడలా, ప్రభువు కోసమే. విషయాలు జ్ఞాపెట్టుకుందాం. ఆ యొక్క మరి స్వస్థత పొందినటువంటి ఆ వ్యక్తి వలె మన జీవితాలు ఉండకూడదు. మన జీవితాలు మెఫీబోషెత్ జీవితాల వలె, కృతజ్ఞత కలిగిన వారి వలె, ప్రభు కొరకై జీవించే వారి వలె మనం ఉండాలి. ఉన్నామా లేదా వాక్యానుసారంగా మనం ఒకసారి పరీక్షించుకొని యోగ్యంగా మన బలలో చేవేద్దాం. ప్రార్థన చేసుకుందాం.